నేనేం చేసినా అది మన మంచి కోసమేమమ్మా. ఈ విషయం ఈయన బొమ్మ గీసాక నీకే తెలుస్తుంది. ఏంటే తెలిసేది? అసలు నిన్ను వచ్చావమ్మా? ఏటన్నదమ్మమ్మా? అబ్బా ఏం తెలియనట్టు భలే అడుగుతావు. నానేం చేశాను? ఓ షిట్, టంగ్ స్లిప్ అయిపోయాను. ఏంటి? ఏంది కొట్టారి గారు వచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నీ చిన్నప్పటి బొమ్మ గీసి చూపిద్దామని. మంగ బొమ్మ ఆయాల గీసేశాడు. ఇప్పుడు నా చిన్నప్పటి బొమ్మ గీసేస్తే వీళ్ళ దృష్టిలో నాన్నే గంగా అని తెలుసు కాబట్టి నమ్మేస్తారు. ధైర్యం నుంచి తప్పించుకోలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటమ్మా అలా బిగుసుకుపోయావు? కొటారి గారు నీ చిన్నప్పటి బొమ్మ గీస్తే నీ పరిస్థితి ఏంటా అని భయపడుతున్నావా? చాలే ఆపవే. నా మనవరాలు ఎందుకు భయపడుతుంది? అది గంగ కాదు కాబట్టి. అదే నువ్వంటే సరిపోదు. కొటారి గారు అదే నిరూపిస్తారు. ఏడిశాడు. వాడికి అసలు బొమ్మ గీయటమే రాదు. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి నేను పిలిపిస్తే సున్నా జుట్టు చూపించాడు. లేదు మేడం, నేను ఈ అమ్మాయి చిన్నప్పటి బొమ్మే గీసి చూపించాను. గీసారా? ఎప్పుడు? చూశానుగా మేడం, ఆ రోజు ఏదో మిస్టేక్ జరిగింది. నేను వేరే పెయింటింగ్ వేశాను మేడం. కావాలంటే మీ ముందే ఇప్పుడే గీస్తాను చూడండి. నా విద్య అంటూ మీకు చూపిస్తాను మేడం. అదే కొటారి గారు ఛాలెంజ్ అంటే. వేసేయండి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? అదేం చెప్పలేదులే అమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ నిల్చో. ఆయన టాలెంట్ ఏదో మేము చూస్తాం. నీ బొమ్మే వస్తుంది, అస్సలు కంగారు పడకంతే. నా కంగారు నా బొమ్మ వస్తుందని కాదు. అర్థం చేసుకోకుండా నన్ను ఇరికిస్తాడేంటి? బేగ్గా వెళ్ళమ్మా. మీ మావే చెప్తున్నాడు వెళ్ళు. వెళ్ళమ్మా. ఈ కొఠారి తన నైపుణ్యాన్ని చూపిస్తానని తెగ గుంజుకుంటున్నాడుగా. ఈసారి ఏ సున్నుండ చుడతాడో చూస్తాను. లేదు మేడం, ఈ అమ్మాయి చిన్నప్పటి బొమ్మే గీస్తాను. గీయకపోతే నువ్వు బతకవు. భయపెడతావేంటమ్మమ్మా? ఆయన గీస్తారు చూడు. ఐఎమ్ వెయిటింగ్. సార్ మీరు మొదలు పెట్టండి, ఇది మీకు పరీక్ష. పరీక్ష ఏం కాదు, ఆ పదానుకున్న పేటెంట్ రైట్ మొత్తం నాదే. ఏం పదం? పరీక్ష. నువ్వు కాసేపు కామ్గా ఉండు. సార్ మీరు గీయండి, నేను ఇప్పుడే బోర్డు తీసుకొస్తాను. నువ్వు ఇట్రామ్మా. నువ్వు కూర్చోమమ్మా. గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది దానికి? ఎందుకు అలా అరుస్తోంది? చూద్దాం పద నాన్నమ్మ. పద. బొమ్మ వెయ్యి అంటారు, వేశాక మాత్రం ఒక్కరు ఉండరు. ఈసారి మాత్రం నేను ఇక్కడి నుంచి కదలను. గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. గుర్తొచ్చేసిందా ఆంటీ? గౌరీకి మీరు గంగోత్రి ఫోటో చూపిస్తే మీకేం చెప్పిందో గుర్తొచ్చేసిందా ఆంటీ? అమ్మో, నా ఫోటో గౌరమ్మకి చూపించారా? గౌరమ్మ ఏం చెప్పుంటది? చెప్పు బోనా, గౌరీ ఏం చెప్పింది? అది గంగ కాదనేగా చెప్పింది. అబ్బా చూసింది చాలా ఆంటీ. గౌరీ ఏం చెప్పింది? ఏం చెప్పింది?
అంటే ఏంటి ఇంకా గుర్తు రాలేదా? మరి గుర్తొచ్చిందని ఎందుకు అరుస్తున్నావు? ఆ రక్త సంబంధంలో హీరోయిన్ పేరు గుర్తొచ్చింది. ఆ ఆనందంలో అరుస్తున్నాను. అవునా? ఆ పేరేంటి? ఆ, మీ హడావుల్లో పడి అది కూడా మర్చిపోయాను. అమ్మయ్యా, ఈడ బతికిపోయాను, ఆడ బతకాల. హలో హలో సార్, వినిపిస్తుందా? సిగ్నల్ లేనట్టుంది సార్, ఒక్క నిమిషం బయటకు వస్తున్నాను. భలేదాని వంటి ఇంకా గౌరీ ఏం చెప్పిందో చెప్తామని పరిగెత్తుకుంటూ వచ్చాం తెలుసా? హే, చిరాకు పడింది చాలేవే. అమ్మమ్మ, ఆఖరికి గౌరీని కూడా వదలలేదన్నమాట. అంటే గంగ ఎవరో గౌరీకి తెలుసు కదా, ఈ గంగోత్రి గంగ కాదు కదా అని. నీ అనుమానం పాడుగాను. గంగను పట్టుకుని కాదని చెప్పించడానికి ఓ చోటని లేకుండా పిశాచాల్లో వెళ్ళిపోతున్నారేంటే? అక్కడికి వెళ్ళినప్పుడేగా తల పగిలింది. 100% అదే నాన్నమ్మ. ఏ ఖైదీకో కోపం తప్పించుంటది, బుర్ర బద్దలు కొట్టేసి ఉంటారు. అదేం కాదు, చిన్న యాక్సిడెంట్ అయింది. నువ్వు నార్మై. మీరు గుడికి జైలుకి ముడిపెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడది తీరింది. ఇలా తయారయ్యారేంట్రా? ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అమ్మమ్మ. బయట దాని ఫోటో తయారై ఉంటుంది, చూద్దాం పదండి. ఇక మీకు అదొక్కటేగా మిగిలింది. పదండి, అక్కడ నోరెళ్ళబెడదురు గాని. లేదమ్మమ్మా, అది గంగ కాదన్నది రుజువవుతుంది. కోటారి గారి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వామ్మో, నేను భయపడినట్టే జరిగినది. ఈయన నా బొమ్మే గీసేశాడు. ఇంక నేను చేయాలనుకున్నది చేస్తేనే తప్పించుకుంటాను. ఓసి మంగో, ఇంకా టెన్షన్ పెట్టాలని చూడకే. సీన్ క్లైమాక్స్ కి వచ్చేసింది. రిజల్ట్ పాజిటివ్ గానే వస్తుంది, నాకు ఆ గ్యారంటీ ఉంది. ఆహా. ఆ? ఆ. అవునా? పదండి పదండి. అబ్బా! దీని కంగారు పాడుగాను. ఒరే పద. రావే రా. సార్, సుబ్బారావు గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. చెప్పమ్మా. ఆ, బొమ్మ గీసేశారా సార్? గీసానమ్మా. భలే గీశారు సార్. చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేదానివమ్మా. అవును సార్. మేడం రాని చూపిస్తాను. సార్, ఇది ఉంచండి సార్. ఎందుకమ్మా ఇది? నా బొమ్మ వేశారు కదా, నా గిఫ్ట్ అనుకోండి. జేబులో పెట్టండి సార్, చెప్తాను. తీసుకోండి. జేబులో పెట్టుకోండి సార్. మళ్ళీ ఆ మంగ చూసిందంటే మీకిస్తానన్న డబ్బుల్లో కోతెడుతుంది. నేను ఇచ్చినట్టు చెప్పకండి. చెప్పనమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మ, తొందరగా రండి అమ్మమ్మ. సార్ బొమ్మ గీసేస్తున్నారంట. గీసేసారా? వచ్చేస్తున్నాం. బాగా గీసారు. నమస్కారం అండి. నువ్వు చూసావమ్మా? ఆహా, లేదమ్మమ్మా, మీతో పాటు చూద్దామని మీకోసమే చూస్తున్నాను. ఏయ్, అబద్ధాలు ఆడకే. నేనంతా చూస్తూనే వస్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు ఆయన దగ్గరే కదా ఉన్నావు, ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చి నిలబడ్డావు. రామ రామ, ఏం సారు? లేదు మేడం, ఈ అమ్మాయి ఇక్కడి నుంచి కదలనే లేదు. ఏయ్, అది నీతో మాట్లాడలేదు, అది నీకు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు జేబులో పెట్టుకోలేదు. లేదు అని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు మాట్లాడకో. నువ్వు నోర్మై. కొఠారి మీద నమ్మకం ఉందని చెప్పి మళ్ళీ రివర్స్ లో మాట్లాడతావే? అది కాదమ్మమ్మా. కొఠారి అది అలాగే మాట్లాడుతుంది గాని నువ్వు వేసిన బొమ్మ చూపించు. ఓకే మేడం. చూడండి మేడం.
చూడమ్మా కరెక్టేగా? అమ్మమ్మ ఇది నా బొమ్మే భలే గీసారు కదూ. అవునమ్మా. కాదమ్మమ్మా, అది దీన్ని కాదు. నేను చెప్పాను కదా, ఇది వీడికి డబ్బులు ఇచ్చి కొనేసి గంగ బొమ్మ వేయించింది. చెప్పరా, చెప్పు. ఏయ్ మళ్ళీ ఎక్స్టెన్షన్. ఏంటి చేయెత్తుతున్నావు? కొట్టేద్దామనే. కొట్టడం కాదే, నాకు వీడు చేసిన మోసానికి ఇక్కడ వీడిని కొట్టి చంపేస్తాను. నువ్వు సంపుతూ ఉంటే మేము చూస్తూ ఉంటాం. మరి దించవే. ఏయ్, ఏయ్ గొంతు పెంచకు. నాను గొంతెత్తానంటే నీ చెవులు సిల్లడిపోతాయి. ఏమే, నీకు అనుకూలంగా వీడి చేత బొమ్మ గేయించుకుందే కాకుండా తిరిగి నా మీదే గొడవకు దిగుతున్నావా? చూసావమ్మా, నా బొమ్మ వేశారని తట్టుకోలేక కుళ్ళుతో ఎలా రెచ్చిపోతుందో. చూస్తున్నానమ్మా. అదే వేరే బొమ్మ వేసుంటే ఆనందంతో గంతులేసి నిన్ను గెంటే కార్యక్రమం పెట్టేది. అలా కాలేదుగా, అందుకే కాలుగాలిన పిల్లల ఎగురుతోంది. అమ్మమ్మా, కాళ్ళు విరగొడతాను ఏమనుకుంటున్నావో? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? లేదమ్మమ్మా, ఇది గంగ కాదు. కానప్పుడు ఆ బొమ్మ ఎలా వేయించుకుంటుందే? గంగ చిన్నప్పటి ఫోటో దీని దగ్గర ఉందేమో. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మేడం. నా విద్యని అనుమానిస్తే నేను ఒప్పుకోను. ఈ అమ్మాయి నాకు ఏ ఫోటో ఇవ్వలేదు. ఇది నేను గీసిందే. ఇది ఈ అమ్మాయి చిన్నప్పటిదే. ఆ విషయం బాగా తెలుసులే కొట్టారే. నువ్వు కరెక్ట్ గానే గీసావు. దాని మాటలేం పట్టించుకోకు, అది అలానే వాగుద్ది. అయ్యో అమ్మమ్మ, నేను చెప్పేది వినవేంటి? నా బద్ధ శత్రువుని కూడా నమ్ముతానే, నిన్ను మాత్రం నమ్మను 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 నమ్మను. చాలా. నేను ఇది గంగని నమ్మను. నీ బోడి నమ్మకంతో నాకు పనేంటే? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నేను నమ్ముతున్నాను, తనే గంగా. ఎస్, నాది సేమ్ ఫీలింగ్. నాన్నమ్మ ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. సరే కొట్టారే, మీకు మీరు బయలుదేరండి. వస్తానండి, వస్తాను మేడం. చూసింది చాలు, ఇక బయలుదేరు. వెళ్ళ. వెళ్ళండి రా, వెళ్ళండి. అమ్మ గంగా, అది ఎన్ని ఎత్తులు వేసినా అది నిన్ను ఏమీ చేయలేదమ్మా. రోజు రోజుకి నువ్వే స్ట్రాంగ్ అవుతున్నావు. ఇదేం మనసులో పెట్టుకుని బాధపడకు, సరేనా? సరే అమ్మమ్మ. అమ్మయ్యా, ఇది చెప్పాలో చెప్పకూడదో తెలియట్లేదు, కానీ చెప్పేస్తున్నా. ఇక చాలు గంగా, నా కోసం నువ్వు కష్టపడొద్దు. ఆపే, దిద్దే, నన్ను పాస్ చేసేయి. నువ్వు బుజ్జులు. అమ్మా ఆడేమంటున్నాడమ్మా? నా తలకాయ. అబు ఈ గుంపులోకి రాకూడదు అనుకుంటారు, కానీ వచ్చి ఇరుక్కుంటారు. ఇక రానే కూడదు, రానంతే. ఏంటయ్యా నువ్విక్కడ మంగ అక్కడ ఏమైపోయిందని తెగ ఆలోచించేస్తున్నారిద్దరు. మాట్లాడకంటి. అంతా నీ వల్లే. నువ్వు గుర్తొచ్చింది అనడం వల్లే. గౌరీ చెప్పిందే వచ్చి చచ్చిందేమోనని ఆ కొటారిగాడి దగ్గర ఉండకుండా నీ దగ్గరకు వచ్చేసాం. నువ్వేమో ఏదో చెప్పావు. ఆ లోపది వాడి దగ్గరికెళ్ళి డబ్బులతో కొనేసి గంగ బొమ్మ వేయించేసింది. అవును బోనా, నీ వల్లే బంగారం లాంటి అవకాశం కాకి బంగారం అయిపోయింది.
ఇది మరీ బాగుంది. ఏదో ఒకసారి నా వల్ల అలా అయిందని నన్ను ఇలా తిట్టడం ఏం బాలేదు. మరి ఎవరిని తిట్టాలి? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు? అసలు తిట్టుకోవడం ఎందుకు? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించొచ్చు కదా. ఇక ఏ దారి కనబడ్డం లేదని తలలు పట్టుకుంటేనే ఆ కొటారిగాడు టీవీలో కనిపించాడు. దొరికిన ఆ ఒక్క అవకాశం కూడా పోయాక ఇంకా ఆలోచించితే మాత్రం మనం చించడానికి ఏముంది? ఉన్నవి రెండే రెండు. ఒకటి, గౌరీ ఏం చెప్పిందో నీకు గుర్తుకు రావటం. రెండు, ఆ గంగోత్రిని చంపేయడం. చంపడం వద్దమ్మా. ఏదో రకంగా మన అందరం దొరికిపోతాం. జీవితాంతో జైల్లోనే మగ్గిపోతాం. మీ ఆంటీకి గుర్తొచ్చే వరకు ఆగుదాం. అదే మనకు సేఫ్. తప్పుతుందా? ఈ లోపు ఆ గంగోత్రి ఏదో ఒక తప్పు చేసి దొరికితే బావుణ్ణు. ఆ, ఆ. అమ్మా మంగ, నువ్వు ఆ మాట అన్నావో లేదో నా కుడికన్నా అదిరేస్తుంది. అది మనకి చిక్కుతుందమ్మా. అవునా అంకుల్? అవునమ్మా, అది గుడ్ సిగ్నలే. దానికి బ్యాడ్ జరగటం ఖాయం. ఓకే, ఇక దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఎనీ మూమెంట్ అది మనకి చిక్కొచ్చు. మనం దాన్ని కెంటేయచ్చు. గంగా, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు? ఎక్కడికమ్మా? గౌరమ్మ ఈరోజు రిలీజ్ అవుతుంది కదమ్మమ్మ, అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను గౌరిని తీసుకురావడానికి వెళదాం అనుకుంటున్నాను. కాని మనం వెళితే మనతో రానని ముందుకేస్తుందని అనుమానం వచ్చి ఆగిపోయాను. నువ్వెళ్ళకమ్మా, నేనెవరినన్నా పురమాయిస్తాను. లేటమ్మమ్మ, అమ్మను నానే దగ్గరుండి తీసుకురావాలి. నానెళ్తే రానందు వత్తాది. నాకా నమ్మకం ఉండాది. సరే. ఏంటమ్మా ఇది? ఓ, చీరా? ఎందుకు? అమ్మ కోసం కొన్నానమ్మమ్మా. మరి దీన్నెందుకు జైలుకు తీసుకుపోతున్నావు? గౌరిని ఇక్కడికే తీసుకొస్తానన్నావు కదా, వచ్చాక ఇవ్వు. అంటే అమ్మ ఖైదీ సీరలో ఉంటాది కదా, తనని బయటి ప్రపంచవాట చూడ్డానికి నాకిట్టం లేదు. తన గతం తాలూకు ఆనవాళ్లు జైలు బయట అడుగుపెట్టిన క్షణం నుంచి తనకిక ఉండకూడదు. అమ్మ జీవితంలో పడ్డ ఆ మచ్చ అక్కడితోనే మాయమైపోవాలి. ఇంకా అమ్మ సంతోషంగా గడపాలి. అందుకే అమ్మమ్మ, నేను ఈ సీరను అమ్మకి ఆడే కట్టించి తీసుకురావడానికి తీసుకువెళ్తున్నాను. పెంచిన తల్లి మీద ఎంత మమకారం చూపిస్తున్నావు తల్లి. దానికోసం ఎంత ఆలోచిస్తున్నావు. కాని అది అలా లేదే. దానిమీద నీకున్న ప్రేమ దానికి నీ మీద ఉన్నట్టు కనిపించటం లేదు. అమ్మమ్మ, ప్రేమను ఇవ్వాలనుకోవాలి కానీ తిరిగి పొందాలనుకోకూడదు. అది వచ్చినప్పుడే వస్తుంది. ఏదో ఒకరోజు గౌరమ్మకు నా మీద ప్రేమ పుడుతుంది. ఆ రోజు వరకు ఎదురు చూస్తాను. అంతేగాని తను నన్ను పట్టించుకోవడం లేదని తన గౌరవానికి ఎక్కడా భంగం కలిగించను. తన స్థాయిని తగ్గించను. నీ మంచి మనసు చూస్తుంటే ముచ్చటేస్తోందమ్మా. నువ్వు నా మనవరాలివైనందుకు సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి గౌరిని తీసుకురా. క్రదిలే క్రాలమ్మా క్రాసేపు ఆగ్రా. గంగమ్మ, ఎక్కడికమ్మా పోతావు? గుడికా? కాదు మామ, జైలుకి. జైలుకా? మకం చుట్టానికమ్మా? తీసుకురావడానికి మామ. తను ఈరోజు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుందా? ఈ విషయం మనకు తెలియనే లేదు. ఆ విషయంతో పాటు ముఖ్యమైన ఈ విషయం కూడా తెలిసింది కదమ్మా. ఈ గంటగాడు గౌరీ గురించి దానికి చెప్పేసినట్టున్నాడు. ఇది దాన్నెళ్ళి కలిసినట్టుంది. అది దీన్ని మాయలో పడేసినట్టుంది. ఇప్పుడు ఏకంగా దాన్ని తీసుకురావడానికే బయలుదేరింది. నువ్వు వెళ్తే అది నీతో వస్తుందా అమ్మా?
వచ్చేలా మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి ఒప్పించి తెత్తాను.